Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో అందరికీ మరొక వీడియోలో వెల్కమ్. సో ఈ వీడియోలో వచ్చేసి అసలు మనం అప్లికేషన్ చేసిన తర్వాత ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా ట్రైనింగ్ నుంచి జాయినింగ్ లెటర్ వచ్చే వరకు అంతా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్ టైం పడుతుంది అనే దాని గురించి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మీరు చూసేటప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో చాలామందికి రికమెండేషన్గా వెళ్తుంది. అదేవిధంగా మన ఛానల్కి చాలామంది కొత్తగా వీడియోస్ చూస్తున్నారండి. సో మీరు ఏం చేయండి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు తెలుస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఫస్ట్ వెరిఫికేషన్ అండ్ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా ట్రైనింగ్, జాయినింగ్ లెటర్, ఈ 4 స్టేజెస్ అనేది మనకు ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మనం అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది అప్లికేషన్ చేసుకుంటారు. సో నోటిఫికేషన్ అయితే రాని, సో అప్లికేషన్ ఎలా చేసుకుంటారనే దాని గురించి కూడా వీడియో చేస్తాను. బట్ దాని తర్వాత జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీకు ప్రతి ఒక్కటి, ఈ ఫస్ట్ది కానీ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ట్రైనింగ్ అనేది మీరు అప్లికేషన్లో ఇచ్చే మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, వీటి మీదనే బేస్ అయి ఉంటుంది. సో వీటికి మీకు మెసేజ్ పంపడం, అదేవిధంగా మెయిల్ పంపడం అనేది జరుగుతుంది. సో మీరు వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో ఈమెయిల్ ఐడి అయితే చాలా జాగ్రత్తగా ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు వాడే ఈమెయిల్ ఐడిని మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయిన వాళ్ళు మీ మెయిల్కి మాత్రమే సెండ్ చేస్తారు. సో ఇప్పుడు నాకు మెయిల్ ఎలా వచ్చింది, ట్రైనింగ్ ఎలా జరిగింది, జాయినింగ్ లెటర్ ఎలా వచ్చింది అనే దాని గురించి ప్రతి ఒక్కటి ప్రూఫ్తో సహా మీకు వీడియోలో నేను చూపిస్తాను. సో మీరు చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ నేను అప్లికేషన్ అనేది ఫిల్ చేశాను. ఇది వచ్చేసి నా అప్లికేషన్ ఫ్రెండ్స్. సో మనం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఒక మ్యాక్సిమం 20 డేస్లో ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ కానీ ఉంటే మీకు వచ్చేసి మీ మెయిల్కి ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ఇలా అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు అక్కడ ఇండియా పోస్ట్ డిఓపి అని. సో షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్పెషల్ డ్రైవ్ అని. సో ఇది మేలో వచ్చింది. నేను స్పెషల్ డ్రైవ్కి అప్లై చేశాను. సో ఒకసారి మీరు దాన్ని ఓపెన్ చేసేసి మీకు చూపిస్తాను అందులో ఏముంటుందని. నేను ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి. సో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు చూసుకోండి. సో ఇది ఎప్పుడు వచ్చిందో కూడా చూసుకోండి. ఇక్కడ D7/7/2023 అంటే 7th మంత్లో నాకు 7th మెరిట్ లిస్ట్ రిలీజ్, అంటే నాకు ఈ మెయిల్ అనేది వాళ్ళు సెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. డియర్ అప్లికెంట్, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ సంథింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండి యూ హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ జీడిఎస్ ఆన్లైన్ స్పెషల్ డ్రైవ్, యూ హ్యావ్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని. సో ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలని అడ్రస్ అంతా వాళ్ళు ఇస్తారు. వాళ్ళు మనం ఏ అడ్రస్ అయితే ఇస్తామో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం ఏమేమి డాక్యుమెంట్ తీసుకోవాలంటే ఒరిజినల్ మార్క్ షీట్, అదేవిధంగా ఒరిజినల్ కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి, మెడికల్ సర్టిఫికేట్ తీసుకువెళ్తే సరిపోతుంది. సో ఇవి అయితే మీరు సర్టిఫికేట్ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇలా మెయిల్కి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు మీ మెయిల్ అనేది జాగ్రత్త ఫ్రెండ్స్. మీరు వర్కింగ్లో ఉన్న మెయిల్ అయితే ఇవ్వండి. సో ఎందుకంటే ప్రతి ఒక్కటి దాని మీదే బేస్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కటి వాళ్ళు మెయిల్ సెండ్ చేయడం జరుగుతుంది. సో మెయిల్ వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి. సో ఇలా ఇది ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఇంకా సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, ఒకవేళ మీరు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు మెయిల్ చూసుకోకపోతే మళ్ళీ ఒకసారి వాళ్ళు రిమైండర్ అని మళ్ళీ ఒకసారి సెండ్ చేస్తారు వాళ్ళు. అంటే మిమ్మల్ని ఒకసారి గుర్తు చేస్తారు వాళ్ళు. అంటే ఒకవేళ ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారో ఏమైనా మిస్టేక్లో చూసుకోకుండా రాలేదని వాళ్ళు మళ్ళీ ఒకసారి సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు మళ్ళీ సెండ్ చేయడం జరిగింది ఇక్కడ రిమైండర్ అని. సో ఇది వచ్చేసి 17/7/2023కి సెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి నాకు 7th వచ్చింది. అంటే 10 డేస్లో మళ్ళీ ఒకసారి వాళ్ళు నాకు రిమైండర్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ ఎవరైతే బై మిస్టేక్లో చూడకపోతే వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నాకు 17/7కి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కూడా మనకు ఇలానే మెయిల్ అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆ మెయిల్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ
సో ఫస్ట్ మెయిల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డేట్ గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నాకు మళ్ళీ ఇంకో మెయిల్ అనేది వాళ్ళు సెండ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా ఇండియా పోస్ట్ డిఓపి నుంచి రావడం జరుగుతుంది. ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ రిమైండర్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్పెషల్ డ్రైవ్ అని. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు పక్కన డేట్ 7/8/2023 అంటే సెకండ్ మంత్ 8th మంత్లో 7కి రావడం జరిగింది. సో దీన్ని ఒకసారి మీకు చూపిస్తా చూడండి అందులో ఏముందని. సో కొంచెం ఇంకా ప్రైస్ స్క్రోల్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వాళ్ళు ఏమని ఇచ్చారంటే నేను సెలెక్ట్ అయిన విలేజ్ ఇచ్చి సంథింగ్ ఏ డివిజన్ అనేది ప్రతి ఒక్కటి ఇచ్చారు. సో ఆ డివిజన్ చింద్వాడ డివిజన్ బిఫోర్ 11/8/2023 అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో మీరు ఫస్ట్ ఏమేమైతే ఫోటో కాపీస్ ఫస్ట్ వెరిఫికేషన్లో ఇచ్చారో అవన్నీ ఒరిజినల్ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అదర్వైజ్ మీరు అంటే దాని నుంచి రిజెక్ట్ అయిపోయారని, మీరు ఒకవేళ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే రిజెక్ట్ అయిపోయారని వాళ్ళు కింద మెన్షన్ కూడా చేశారు, వాళ్ళు పర్మనెంట్గా వెళ్ళిపోయారని. సో మీరు ప్రతి ఒక్కటి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒరిజినల్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో అది మాత్రం జాగ్రత్త, ఎందుకంటే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి ఇచ్చామో ప్రతి ఒక్కటి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒరిజినల్ కావాల్సి ఉంటుంది. సో నాకు ఇలా సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెయిల్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఈ రెండు ప్రాసెస్తోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాకు ఎప్పుడు కంప్లీట్ అయింది, 17/7కి ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నాకు 8th మంత్ 7కి రావడం జరిగింది. అంటే మ్యాక్సిమం 15 days అనేది 15-20 days టైం అనేది పడుతుంది. సో ఇది ఫస్ట్ వెరిఫికేషన్కి సెకండ్ వెరిఫికేషన్ టైంకి 15-20 daysలో వచ్చేస్తుంది సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా. అదే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ట్రైనింగ్ ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు చిన్వాడ నుంచి సంథింగ్ ఆ డివిజన్ నుంచి నాకు అలా ట్రైనింగ్కి రమ్మని వాళ్ళు ఒక మెయిల్ అనేది సెండ్ చేయడం జరిగింది. సో ఈ మెయిల్ చూసుకోవచ్చు మీరు 31/8/2023కి అంటే 8th మంత్కి లాస్ట్లో నాకు సెండ్ చేయడం జరిగింది. అంటే మ్యాక్సిమం 20 days అనేది టైం అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్క స్టేజ్కి 20 days అనేది మినిమం వాళ్ళు తీసుకుంటున్నారు. కొన్ని డివిజన్ అయితే 1 month కూడా తీసుకుంటారు. సో మా డివిజన్లో అనేది నేను సెలెక్ట్ అయిన డివిజన్లో అనేది స్పీడ్గా వర్క్ చేసి జరిగింది కాబట్టి 15-20 daysలోనే స్టెప్ అంటే ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయింది, సెకండ్ వెరిఫికేషన్ అయిపోయింది, ట్రైనింగ్కి ఇలా సంథింగ్ బ్యాచ్గా తీయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నా నేమ్ వచ్చేసి గణేష్ సంథింగ్, నేను సెలెక్ట్ అయిన విలేజ్, ఎస్ఓ ఆఫీస్, ఏ డివిజన్ అనేది ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఎలా ఎక్కడ జరగాలనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది వాళ్ళు నాకు మెయిల్ రూపంలో సెండ్ చేయడం జరిగింది. సో నేను అందుకే చెప్తున్నాను కదా, మెయిల్ అనేది వర్కింగ్లో ఉన్నది మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మెయిల్కి మాత్రమే సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా ఆ ట్రైనింగ్ బ్యాచ్ అనేది ఉండడం జరిగింది. సో ఇలా అనేది నా ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ట్రైనింగ్కి నాకు మెయిల్ ఎన్ని రోజులు వచ్చింది, 20 daysలోనే ట్రైనింగ్కి వచ్చేసింది. సో ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు లాస్ట్ స్టేజ్ ఉన్నది ఏంటంటే ఇప్పుడు నాకు జాయినింగ్ లెటర్కి నేను వెయిట్ చేయడం జరిగింది. సో ఇలా సెకండ్ అంటే ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకొని నేను వచ్చేసిన తర్వాత నాకు ఈ జాయినింగ్ లెటర్కి వచ్చేసి జాయినింగ్ లెటర్ అనేది అప్పుడు ఆ సిచ్యువేషన్లో రోజ్గార్ మేళా అనేది నడుస్తూ ఉండడం వల్ల నాకు జాయినింగ్ లెటర్ ఇంటికి రాదు, సంథింగ్ ఇలా ఈ ప్లేస్కి వెళ్ళాలని వాళ్ళు చెప్పడం జరిగింది. మీకైతే ఒక మంత్లో జాయినింగ్ లెటర్ ఇంటికి రావడం జరుగుతుంది. కొందరికైతే ఇలా రోజ్గార్ మేళా అని వాళ్ళు పిలవడం జరుగుతుంది. సో ఇలా మాకైతే సంథింగ్ ఒక ప్లేస్కి రమ్మని అక్కడ మీకు జాయినింగ్ లెటర్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు ట్రైనింగ్లోనే చెప్పారు మాకు, మా ట్రైనింగ్ బ్యాచ్కి ఇలా రోజ్గార్ మేళాకి అటెండ్ అవ్వాలని. సో అక్కడ మీకు ఆ అపాయింట్మెంట్ లెటర్ అనేది అక్కడ ఇస్తారని చెప్పారు వాళ్ళు. సో మీరు మెయిల్ చెక్ చేస్తూ ఉండండి, మీ మెయిల్కి అనేది ఎక్కడ వెళ్ళాలి ఆ రోజ్గార్ మేళా కానీ చెప్పడం జరిగింది. సో దాన్ని చూసుకొని నేను మెయిల్ అనేది డైలీ చెక్ చేస్తూ ఉండడం జరిగింది. సో ఇలా నాకు ఈ ట్రైనింగ్ వచ్చేసి 31/8/2023కి నాకు ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు వచ్చేసి ఈ రోజ్గార్ మేళాకి లెటర్ ఎప్పుడు వస్తుందని చూశాను. సో నాకు అది దాని నుంచి కూడా ఒక మెయిల్ అనేది రావడం జరిగింది. అది వచ్చేసి 21/9/2023కి అనేది నాకు అలా మెయిల్ రావడం జరిగింది. సో మ్యాక్సిమం 20 days అంటే ప్రతి ఒక్క స్టేజ్కి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ 20 days అనేది మ్యాక్సిమం తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా నాకు ఆ రోజ్గార్ మేళా అని సంథింగ్ ఆ ప్లేస్లో వచ్చేసి మీ అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమని చెప్పడం జరిగింది వాళ్ళు. సో నా జాయినింగ్ లెటర్ వచ్చేసి నేను ఆ ప్లేస్కి వెళ్ళి అనేది తీసుకోనని వాళ్ళు మెయిల్ అనేది సెండ్ చేయడం జరిగింది. ఆ ప్లేస్ డీటెయిల్స్ అనేది ప్రతి ఒక్కటి డేట్ టైం సహా కూడా సెండ్ చేయడం జరిగింది మెయిల్కి. సో అక్కడ వెళ్ళి తీసుకొచ్చాను. సో కొందరికి ఇప్పుడైతే రోజ్గార్ మేళా లేదు కాబట్టి సో మీకు డైరెక్ట్గా మీ ఇంటికి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది బై పోస్ట్ ద్వారా. సో దాని ద్వారా మీరు రిసీవ్ చేసుకొని
సో మీరు సెలెక్ట్ అయిన డివిజన్కి అది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఆ రోజ్గార్ మేళా ఇక్కడ వచ్చేసి సంథింగ్ ఒక ప్లేస్ సాగర్ అనే డివిజన్లో 26th సెప్టెంబర్కి ఆ డేట్కి వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది. బట్ ఇది వచ్చేసి నాకు 21st వచ్చింది. సో 26కి అక్కడ వచ్చేసి మీరు మీ జాయినింగ్ లెటర్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో నా ప్రతి ఒక్క డీటెయిల్స్ నాదే ఉన్నది ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి. సో అక్కడ చూసుకోవచ్చు, హనరబుల్ ప్రైమ్ మినిస్టర్ దిస్ విల్ బి అలౌడ్ ఫార్మర్ హ్యాండింగ్ ఫర్ ద అపాయింట్మెంట్ లెటర్ ప్లీజ్ ఇన్షూర్ యువర్ సీటెడ్ ఎట్ 9 PM అని సంథింగ్ అలా టైమింగ్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ వెళ్ళేసి నా జాయినింగ్ లెటర్ అనేది నేను తీసుకోవడం జరిగింది 26కి వచ్చేసి. సో అక్కడ తీసుకొని సో మళ్ళీ నేను సెలెక్ట్ అయిన డివిజన్కి స్టేట్గా వెళ్ళిపోవడం జరిగింది. సో ఒకవేళ మీకు ఈ రోజ్గార్ మేళా లేకుంటే మీ ఇంటికి అనేది బై పోస్ట్లో రావడం జరుగుతుంది. సో మీరు దాన్ని తీసుకొని మీరు సెలెక్ట్ అయిన డివిజన్లో ఆ లెటర్లోనే ఇస్తారు వాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలి ఏందని ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లోనే. సో మీరు అది తీసుకొని సీదా డైరెక్ట్గా డివిజన్ ఆఫీస్కి వెళ్తే అది చూపిస్తే మీకు ఛార్జ్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ 4 స్టేజెస్ అనేది జరుగుతుంది. సో మీకు ఇక్కడ వచ్చేసి ఆ జాయినింగ్ లెటర్లో ఏముంటుంది, ఇలా ఉంటుందని ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి పార్ట్ 1 వచ్చేసి, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. సో దానికోసం వచ్చేసి నేను ఇంకో వీడియోలో జాయినింగ్ లెటర్లో ఏముంటుంది, అసలు అది దాంట్లో ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఉంటాయని ప్రతి ఒక్కటి నేను నెక్స్ట్ పార్ట్ 2లో వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో వచ్చేసి. సో పార్ట్ 1లో వచ్చేసి 4 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్కి ఎన్ని డేస్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రైనింగ్, అదేవిధంగా జాయినింగ్ లెటర్. సో ప్రతి స్టేజ్కి అనేది 15 days అంటే మ్యాక్సిమం 2 months అనేది పడిపోతుంది. కొన్ని డివిజన్కి అయితే 3 monthsలో తీసుకుంటారు, బట్ కొన్ని డివిజన్ 1 monthలో కూడా అయిపోతుంది. మీరు ఓన్ స్టేట్లో సెలెక్ట్ అయిపోతే మాత్రం స్పీడ్గా అయిపోతుంది వర్క్. వేరే స్టేట్కి అయితే కొన్ని టైం పడుతుంది ఫ్రెండ్స్, అది మీరు ఎందుకంటే వేరే స్టేట్ కాబట్టి టైం పక్క పడుతుంది. సో ఓన్ స్టేట్లో అయితే ప్రతి స్పీడ్గా అయిపోతుంది. సో ఇప్పుడు నేను వేరే స్టేట్కి సెలెక్ట్ అయ్యాను చూసుకోవచ్చు మీరు, మ్యాక్సిమం 15 days 20 days కాబట్టి నాకు 2 months అనేది టైం కేటాయించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ 4 స్టేజెస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్ 2లో నేను ఆ జాయినింగ్ లెటర్లో ఏముంటుంది అనే దాని గురించి కూడా ఒక 3-4 daysలో నేను అప్లోడ్ చేస్తాను. దాంట్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటాయా అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి, అంటే మనం ఆఫ్టర్ అప్లికేషన్ మనం సెలెక్ట్ అయితే ఎలా ప్రాసెస్ ఉంటుందనే దాని గురించి నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాని గురించి నేను కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఆల్మోస్ట్ అనేది ఈ మంత్లో ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్, ఓపెన్ అవుతుంది కూడా, ఓపెన్ అవ్వబోతుంది. సో దాని గురించి సర్కిల్స్ వాళ్ళు కూడా చాలా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఆ ట్రాన్స్ఫర్ ఈ మంత్లో అయిపోవగానే నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది, దాన్ని ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. సో ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ మ్యాక్సిమం ఈ మంత్లో అది లోక్సభ ఎలక్షన్ కూడా అయిపోతుంది. సో నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది. సో మీరు కూడా చాలా బీ కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్లికేషన్లో ఎలా అప్లై చేయాలి దాని గురించి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, జై హింద్.